నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 16, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షము. ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు సంకష్టహర చతుర్థి. ఎవరైనా పూజలు చేసుకోవాలన్నా, వ్రతాలు చేసుకోవాలన్నా, ఏదైనా నోములు పట్టుకోవాలన్నా ఈరోజు మీరు కనుక చేసినట్టయితే కష్టాలు అనుభవించేవారు, ధనపరంగా ఇబ్బందులు పడేవారు ఈ సంకష్టహర చతుర్థిని ఇన్ని వారాలు చేసుకుంటాను లేదా ఇన్ని రోజులు చేసుకుంటాను అనే సంకల్పాన్ని తీసుకోవాలనుకున్నా కానీ ఈరోజు తీసుకున్నట్టయితే విశేషంగా కలిసి వస్తుంది. దీంతోపాటు ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:03, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:28. అయితే ఈరోజు తిథి తదియ మధ్యాహ్నం 1:16 వరకు, తదుపరి చవితి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము అనురాధ తెల్లవారి 5:48 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 7:37 నుండి ఉదయం 9:24 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:40 వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 12:16 నుంచి మధ్యాహ్నం 1:49 వరకు, యమగండ కాలం ఉదయం 7:36 నుండి ఉదయం 9:09 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:27 నుంచి తెల్లవారి 5:15 వరకు, అమృత గడియలు సాయంత్రం సమయంలో 6:18 నుంచి రాత్రి 8:05 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి దిన పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు మీకు అనుకూలమైన స్థానంలో ఉన్నాడు. దాని యొక్క ఫలితము మీరు ఏ పని చేసినా ఈరోజు అనుకూలంగాను, విజయవంతంగాను, సానుకూలంగాను ఉండే అవకాశం కనబడుతోంది. సామాజిక ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ధనలాభాలు, ఆస్తి వ్యవహారాల్లో విజయాలు ఈరోజు మీకు కలగబోతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రుడిని పూజ చేసుకోండి. ఓం సం సోమాయ నమః అనే మంత్రాన్ని 18 సార్లు పఠించుకోండి. అయితే ఇక్కడ కొంతమందికి శనికి సంబంధించినటువంటి శాంతి హోమం కనుక జరిపించినట్టయితే కొంతమందికి అంటే కొన్ని అంటే ఇది గోచార రీత్యా కాబట్టి మీ వ్యక్తిగతంగా ఉండే జాతకంలో చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడు అనే అంశాన్ని పరిశీలించుకొని ఒకవేళ చెడు స్థానంలో ఉన్నట్టయితే కనుక శాంతి హోమం జరిపించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గ్రహ ఫలితము, చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల మీకు అత్యధిక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక ఫలితాలు, స్నేహితుల సహకారము, పేరు ప్రఖ్యాతలు, మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యాస్తమ సమయానికి తులసి మొక్క పూజ చేసుకోండి, సానుకూలంగా ఉంటుంది. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం ఆదిత్యాయ చ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారి యొక్క గ్రహస్థితి, కేతువు మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మికత, దైవ దర్శనము, దాన ధర్మాలు ఇలాంటివి అత్యంత అవసరము. ఈరోజు వీటికే మీరు పని కేటాయించండి. అయితే సామాజిక ఫలితాలు, ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టాలి. ప్రయాణాలు తప్పవు, జాగ్రత్తలు తీసుకోండి. ఆటంకాలు రావచ్చు, ప్రమాదాలు కూడా జరగవచ్చు, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగినది, గణపతి ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ గణపతికి మోదకాలను నైవేద్యంగా పెట్టండి. అంటే ఉండ్రాళ్ళు అంటారు కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టండి. అయితే దీనికి చెప్పదగిన మంత్రము ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Lo 1 Year Masters. UK Lo 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.